మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి ఈ అంతిమయాత్ర జరుగుతుంది. మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆయన పాడెను మోస్తున్నారు. వాస్తవానికి ఈరోజు ఉదయం 5:45 ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ మృతి చెందినట్లు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ఈ నెల 5వ తేదీన ఆయనకు తీవ్ర అనారోగ్యంతో ఇంట్లో కుప్పకూలిపోయిన తర్వాత ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 3 రోజులుగా కూడా ఆయన చికిత్సను ఆయనకు అందించినప్పటికీ కూడా తిరిగి రాని లోకాలకు ఏదైతే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు తిరిగి గోపీనాథ్ ఇంటికి చేరుకుంటారని చెప్పి భావించినప్పటికీ కూడా ఆయన మృతి చెందడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ గత 3 పర్యాయాలుగా వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాన్స్టిట్యున్సీతో ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. కొంత మాస్ లీడర్గా కూడా ఆయనకు పేరు సంపాదించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన మృతినైతే బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతారు. ఇంటి నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. 3 గంటల ప్రాంతంలో 2:30-3 గంటల ప్రాంతంలో ఆయన జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున దారి పొడవునా కూడా ఆయనకు అభిమానులు కడసారి ఆయనకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున ఆయన. సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను అవమానించే వారిని ఉపేక్షించేది లేదు అని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. అన్నా